విలువలేని పుణ్యం. భగవానులు కడుపేద, కూలీ నాలీ చేసుకొని జీవనం గడిపేవాడు. సంసారం చూడబోతే పెద్దది, దోస తోటలాగా బోలెడంతమంది పిల్లలు, తగిన రాబడి లేక పిల్లా జల్లాతో సంసారం ఎదుగు రావటం భగవాన్లకు ఒక గడ్డు సమస్య అయిపోయింది. ఒక్కొక్కప్పుడు తిండికి లేక వారు పస్తులతో కూడా పడుకోవాల్సి వచ్చేది. ఇటువంటి స్థితిలో ఎలారా దేవుడా అంటూ ఆ దంపతులు రాత్రింబవళ్ళు చింతిస్తూ ఉండేవాళ్ళు. ఇలా ఉండగా ఒకప్పుడు కైలాసపురానికి ఒక సన్యాసి వచ్చాడు. ఈ సన్యాసి ఒక చిత్రమైన వాడు. పుణ్యం చేసుకున్న మానవులంటే వారు చేసిన పుణ్యకార్యాలకు విలువ కట్టి వాటికి తగిన ధనం ఇస్తాడు. ఈ విధంగా అనేక మంది పుణ్యాత్ములు సన్యాసి వద్దకు రావటం, వారు చేసిన పుణ్యాలను తక్కెడలో వేసి తూచి తగిన బహుమతులను సన్యాసి ధనరూపంగా ఇవ్వటం జరుగుతూ వచ్చింది. ఎంతో మంది పుణ్యజనాలు సన్యాసి వద్దకు వచ్చి బహుమతులు పొందుతూ ఉన్నారన్న సంగతి నిమిషంలో ఊరంతా పాకిపోయింది. ఈ వార్త భగవానుల భార్యకు కూడా తెలిసింది. తెలిసిన క్షణం నుంచి ఆమె ఊరుకోక భర్తను వేపుకొని తినసాగింది. కాసు గతి లేని గర్భదరిద్రం అయితామే మనం. ఏమైనా దానాలు చేసి ఉన్నామా, ధర్మాలు చేసి ఉన్నామా? పేదవాళ్ళం ఏమిటి, పుణ్యం చేయగలగడం ఏమిటి? ఏ పని చేసినా ధనవంతుల వల్లే అవుతుంది గాని అంటూ ఒక విధమైన నిస్పృహతో మాట్లాడసాగాడు భగవానుడు. అలా కాదు, పుట్టింది మొదలు ఇప్పటి వరకు ఒక్కటైనా ఏ పాటి చిన్నదైనా పుణ్యకార్యం చేయకుండా ఉంటారా? విడ్డూరం. కాస్తంత జ్ఞాపకం చేసుకోండి. మన ఇరుగు పొరుగు వాళ్ళంతా పోయి వాళ్ళ పుణ్యకార్యాలను అమ్మేసి వందల కొద్ది రూపాయలు మూట కట్టుకు తెచ్చుకుంటున్నారు. మీరు పోయిరండి, పిల్లలు మనం బతికిపోతాం అని పట్టుపట్టింది అతని భార్య. ఇంట్లో భార్య పోరు పడలేక ఒక రోజున దారి బెత్తం తీసుకొని భగవాన్లు కైలాసపురానికి బయలుదేరాడు. అడవులు దాటి కొండలు దాటి మజిలీలు చేసుకుంటూ పోతున్నాడు. దారిలో చాలా మంది జనం వాళ్ళు చేసిన పుణ్యకార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ నాకింత వస్తుందంటే నాకింత వస్తుంది అని అంచనాలు కట్టుకుంటూ పోతున్నారు. అందులో కొంతమంది పల్లకీల్లోనూ, కొంతమంది గుర్రాల మీద, కొంతమంది మామూలు ఎద్దుల బండ్లలోనూ వెళ్తూ ఉన్నారు. ఇవన్నీ వినగా వినగా భగవాన్లకు కూడా కుతూహలం కలిగింది. తను చేసిన ఏ పాటి చిన్న పుణ్యమైనా ఏ మూలైనా ఉన్నదా అని తీవ్రంగా ఆలోచించసాగాడు. అయ్యా, తీరా మనం ఈ సన్యాసి వద్దకు పోయి సమాధానం చెప్పలేక తెల్లముఖం వేసుకొని తిరగవలసి వస్తుందేమో అని అతను ఎన్నోసార్లు నిస్పృహ చెందాడు. అయినా పట్టుదల వదలలేదు. ప్రయాణం మానలేదు. అరణ్యం చివరకు వచ్చేశారు ప్రయాణికులు. ఒక చోట ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు కనిపించింది. దాన్ని చూడగానే భగవాన్లకు ఏదో జ్ఞాపకం వచ్చినట్లయింది. అతని ముఖం వికసించింది. అలా వికసించటానికి గల కారణం ఉంది. అదేమిటంటే, కొన్ని సంవత్సరాల క్రిందట ఒక రోజున ఈ అడవిలో నుంచే భగవాన్లు ప్రయాణం చేయవలసి వచ్చింది. సరిగ్గా ఈ మర్రి చెట్టు క్రిందనే విశ్రాంతి తీసుకోవడానికని కూర్చున్నాడు. అప్పుడు కూడా అతను కైలాసపురానికే పోబోతున్నాడు. ఆనాడు భగవాన్లు పేదవాడే. భగవాన్లు బయలుదేరే ముందు అతని భార్య ఎక్కడో కాస్త పిండి బదులు తెచ్చి దారిలోకి తినుబండారాలు చేసి పెట్టింది. భార్య తనకిచ్చిన ఆ మూట చేత పుచ్చుకొని పోయి ఆ మర్రి చెట్టు చేరుకున్నాడు. ప్రయాణం చేసి అలసిపోవటం చేత మంచి ఆకలి వేసింది, దాహం కూడా వేసింది. అందుచేత అతను భార్య కట్టి ఇచ్చిన మూట మెల్లగా విప్పి అందులో పదార్థాలు ఇక తిందామని సిద్ధపడ్డాడు. అంతలోనే, నాయనా, 3 రోజులైంది ముద్ద కళ్ళ చూచి, ఒక్క కబలం వేయినా తండ్రి అంటూ ఒక దీనాలాపన వినిపించింది. ఇదేమిటా అని భగవాన్లు తిరిగి చూచేసరికి ఒక శతవృద్ధి అతని ఎదుట కనిపించాడు. భగవాన్లకు హృదయం తల్లడిల్లిపోయింది. ఆ ముసలివాడు పాపం ఊదితే ఎగిరిపోయేటట్టున్నాడు. నిమిషమైన జాగు చేయక భగవాన్లు లేచి ఆ వృద్ధుణ్ణి చేతులు పట్టి తీసుకుపోయి చెట్టు కింద తన స్థానంలో కూర్చోబెట్టాడు. తాను తిందామని సిద్ధంగా పెట్టుకున్న తినుబండారాలన్నీ తినమని అతనికిచ్చేశాడు. ముసలివాడు సంకోచించాడు. భగవాన్లు బలవంతం చేశాడు. చివరికి ఎలా అయితే వృద్ధుడు తినటం ప్రారంభించాడు. సగం తిన్నాక వృద్ధుడు తృప్తితో లేచి భగవానుల్ని అనేక విధాలా దీవించి తన దారి తను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మర్రి చెట్టు చూడగానే ఆనాటి ఈ సంఘటన చటుక్కున జ్ఞాపకం వచ్చింది మన భగవానులకి. అతని ముఖం వికసించడానికి ఇదే కారణం. ఈ పాటిదైనా ఒక చిన్న సుకృతం గుర్తు వచ్చినందుకు భగవాన్లు పొంగిపోయాడు. అతనికి ఇప్పుడు మనసులో కొంచెం నిబ్బరం కూడా కలిగింది. ఈ మనోధైర్యంతో అతను మరికొంచెం గబగబా కాళ్ళు సాగించి చివరకు కైలాసపురం చేరుకున్నాడు. అక్కడ సన్యాసి బస చేసి ఉన్న మకాంలో జనం పట్టకుండా ఉన్నారు. సన్యాసికి ఎదుట ఒక కాట తగిలించి ఉంది. అందులో పుణ్యం చేసుకున్న వాళ్ళు ఒక్కొక్కళ్ళై వచ్చి ఒక సిబ్బెలో కూర్చుంటారు.
అంటే కాటాకి రెండు వైపులా రెండు ప్లేట్స్లా ఉంటాయి కదా, ఒక్కొక్క దాన్ని సిబ్బెలు అంటారు. ఒక సిబ్బెలో పుణ్యం చేసుకున్న వాళ్ళు వచ్చి కూర్చుంటారు. రెండో సిబ్బెలో సన్యాసి ధనం కుమ్మరిస్తూ ఉంటాడు. ఎవళ్ళు చేసుకున్న పుణ్యం కొద్దీ వాళ్లకు ధనం దొరుకుతూ ఉంది. ఆ ధనం మూట కట్టుకొని పని తీరగానే ఒక్కొక్కరు ఇళ్ళకపోతున్నారు. ఆ పుణ్యాత్ములైనటువంటి ఒక్కొక్కళ్ళును చూస్తూ ఉంటే భగవాన్లకు బిడియం వేసింది. తను చేసిన ఆ స్వల్ప కార్యాన్ని సన్యాసి ఎదుట గొప్పగా ఎలా చెప్పుకోవటమా అని దిగులు పట్టుకున్నది. ఇంతా చేసి అదొక పుణ్యకార్యం కింద లెక్కకు రాకపోయినట్లయితే తన పని సిగ్గుచేటు అయిపోతుందని సంశయిస్తూ అతను వెనక్కు తగ్గుతూ వచ్చాడు. బిడియంతో ఒక మూల ఒదిగి కూర్చున్నాడు. భగవానులను సన్యాసి గమనించి, ఎవరివయ్యా నీవు, ఎందుకొచ్చావు, ఏమిటి కదా అని కుశల ప్రశ్నలు వేశాడు. అందుకు భగవాన్లు జంకుతూ, స్వామి, పేదరికం సహించలేక నేనేదైనా చెప్పుకొని తగిన ద్రవ్యం పుచ్చుకుందామని వచ్చాను. అయితే నేను చేసిన పుణ్యం ఏమంత గొప్పది కాదు అని నసుగుతూ బదులు చెప్పాడు. అప్పుడు సన్యాసి, నాయనా, పుణ్యం విషయంలో పెద్ద గొప్ప లేదు, కొంచెము ఘనత అనేది లేదు, సంశయించక చెప్పు అని ధైర్యం చెప్పి అతన్ని ప్రోత్సహించాడు. అప్పుడు సన్యాసి అనుమతి ప్రకారం అతడు కాటాలో కూర్చున్నాడు. నీవు చేసిన పుణ్యమేమిటి అని ప్రశ్నించాడు సన్యాసి. భగవాన్లు తనకు జ్ఞాపకం వచ్చిన సంగతి వెల్లడించేసరికి అక్కడ కూడి ఉన్న జనాలంతా పకపక నవ్వారు. సన్యాసి ఆ జనాన్ని మందలించి కాటా రెండో సిబ్బిలో యథాప్రకారం ధనం వేశాడు. ఎంతో ధనం సిబ్బెలో వేశాడు. సుమారు బస్తా ఎత్తుగా నాణాలు పోశాడు. భగవాన్లు కూర్చున్న సిబ్బె లేవలేదు. అలా మరికొన్ని బస్తా నాణాలు పోశాడు. భగవాన్లు కూర్చున్న సిబ్బె కొంచెం కూడా కదలనే లేదు. ఇది చూచి సన్యాసి నివ్వెరపోయాడు. జనమంతా ఆశ్చర్యపడ్డారు. భగవాన్లకు ఇదేమీ అర్థం కాలేదు. సన్యాసి వద్ద ధనరాశులు తరిగిపోయినాయి. అతడు వినయపూర్వకంగా భగవాన్లకు నమస్కరించి, మహానుభావ, నీవు చేసుకున్న పుణ్యం చాలా గొప్పది, విలువలేనిది. ఆ పుణ్యానికి సరిపడే ధనం ఇచ్చే సమర్థత నాకు లేదు. నన్ను మన్నించు. నా వద్ద మిగిలి ఉన్న ధనమంతా పుచ్చుకొని తృప్తిపడవలసింది నాయన అని ప్రార్థించాడు. ఈ మాటలు వినగానే భగవాన్లు గభీమని కాటా నుండి లేచాడు. యతీశ్వర, నిజంగా నేను చేసిన పుణ్యం అంత గొప్పదా, అంత విలువ కట్టడానికి వీల్లేనిదా? అయితే నా సుకృతాన్ని నేను ఈ తుచ్చమైన నాణాలకు అమ్ముకోను, ఎంత మాత్రమూ నేను అమ్ముకోను. నీ ధనం నీ దగ్గరే పెట్టుకో, దానిని పుణ్యం అమ్ముకొనే మరెవరికైనా ఖర్చు పెట్టుకో అంటూ మరలిపోయాడు. అక్కడ ఉన్న శ్రీమంతులు, పుణ్యాత్ములు మొదలైన వేలాది జనం అంతా భగవాన్ చేష్టకు ముక్కు మీద వేలేసుకున్నారు. పుణ్యాలను కొనటానికి వచ్చిన సన్యాసి ఆశ్చర్యానికి మెరకలేకపోయింది. అప్పుడు ఆయన భగవాను పిలిచి, భగవాన్, నీవు పుణ్యశీలుడివే కాదు, మహాత్యాగివి. ఇప్పుడు ఈ సాటిని త్యాగం చేయటం వల్ల నీవు చేసుకున్న సుకృతం ద్విగుణీకృతం అవుతుంది. నీవు నా వద్ద ప్రతిఫలం తీసుకోకపోయినప్పటికీ ఎప్పుడో ఎక్కడో ఏ రూపంగానో నీ సుకృతాలకు తగిన ఫలం పొందే తీరాలి. ఇదే దైవ నిర్ణయం అని చెప్పి ఆ క్షణమందే ఆ చోటు నుండి మాయమయ్యాడు. మరికొద్ది రోజులకల్లా భగవాన్లు ఇంటికి చేరుకున్నాడు. చేరుకునేసరికి అతని భార్య సకల ఐశ్వర్యాలతోనూ తులతూగుతూ ఆనవాలు పట్టడానికే వీల్లేకుండా ఉంది. ఆకస్మితమైన ఈ గొప్ప మార్పుకు కారణమేమిటా అని విచారించగా భగవాన్ల పెద్ద తండ్రికి సంతతి లేక తన ఆస్తంతా పుట్టుపేద అయిన భగవాన్లకు వ్రాసి ఇచ్చాడని తేలింది. ఇలా మన భగవాన్లు చేసిన పుణ్యానికి తగిన ఫలితం దక్కింది. అందుకే అంటుంటారేమో అండి, ఎవరైనా మన దగ్గరకు వచ్చి చేయి జాపితే లేదు అనకుండా ఒక్క రూపాయో లేదా ఒక పండో, కుదిరితే కొంచెం అన్నం పెట్టి పంపించాలి. ఇది పుణ్యం కోసమే కాదు, మానవత్వం కూడా. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.